బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని సనత్ నగర్ ప్రాంతంలో కల్ట్ ఫిట్ జిమ్ కు సంబంధించిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓ మహిళ తనపై జిమ్ ట్రైనర్లు అలాగే మరో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించారని బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక జిమ్ లో చేరిన సమయంలో శృతిక అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వ్యక్తిగత విషయాల దిశగా వెళ్లింది. ఈ క్రమంలో శృతిక తన బాయ్ ఫ్రెండ్ నరేష్ నాయుడు, జిమ్ ట్రైనర్లు హరీష్, గోపీకృష్ణతో కలిసి ఒక అసభ్య కార్యకలాపాల గ్రూప్ లో పాల్గొనాలని ఒత్తిడి చేశారని బాధిత మహిళ ఆరోపించారు. ఆఫర్ ను తిరస్కరించడంతో తాను భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత బాధిత మహిళ దగ్గరకు శృతిక, ఆమె బాయ్ ఫ్రెండ్ వెళ్లి తనపై దూషణలకు దిగారని తెలిపారు. దీంతో తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఈ విషయం బయట చెబితే తన పరువు తీస్తామని బెదిరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మహిళపై అసభ్యంగా ప్రవర్తించారు సనత్ నగర్ లో ఉన్నటువంటి జిమ్ ఉన్న వ్యక్తి. కల్ట్ అనే జిమ్ కి సంబంధించి కూడా ఒక శృతిక అనే మహిళతో కూడా పరిచయం ఏర్పడి అసభ్యంగా ప్రవర్తించినట్లుగా కూడా అప్డేట్స్ అందుతుంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, సనత్ నగర్ కల్ట్ ఫిట్ జిమ్ లో లైంగిక వేధింపుల ఘటన వెలుగురు చూసింది. ఇన్సిడెంట్ కు సంబంధించి గత కొద్ది రోజుల క్రితం ఓ మహిళ సనత్ నగర్ లోని కల్ట్ ఫిట్ జిమ్ లో జాయిన్ అయింది. అయితే జాయిన్ అయిన కొద్ది రోజులకు శృతిక అనే మరొక మహిళతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత ఈ యొక్క వ్యవహారం కాస్త కొంత వివాదాస్పదం అవుతూ ఆమె లైంగిక వేధింపుల వరకు వెళ్ళింది. ముఖ్యంగా శృతిక అనే మహిళ తనతో స్నేహంగా ఉంటూ అక్కడ జిమ్ ట్రైనర్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులతో హరీష్, గోపీకృష్ణతో పాటు తన శృతిక బాయ్ ఫ్రెండ్ నరేష్ నాయుడుతో కలిసి ఒక గ్రూప్ గా లైంగికంగా పాల్గొనాలంటూ కూడా తనను వేధిస్తున్నారు అంటూ ఆమె కొద్ది రోజుల క్రితమే వాళ్ళతో కొంత వాగ్వాదం అనేది జరిగింది. ఈ వాగ్వాదం తర్వాత తనను వేధిస్తున్నారన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే శృతికతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ నరేష్ నాయుడు ఇద్దరు బాధిత మహిళ ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించారు. ఈ విషయాన్ని బయటకు గనక తెలియజేస్తే మాత్రం ఖచ్చితంగా తనను చంపేస్తామని బెదిరించడం జరిగింది, అలాగే దూషించడం జరిగింది అంటూ కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది బాధిత మహిళ. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంతకు శృతిక అనేటువంటి మహిళ అక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేస్తుంది, వచ్చి జిమ్ లో భాగంగా రెగ్యులర్ గా ట్రైనింగే తీసుకుంటుందా, లేకపోతే ఏ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుందా అనేది కూడా ప్రస్తుతం ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే నరేష్ నాయుడు పాత్ర, అక్కడ పనిచేసినటువంటి జిమ్ ట్రైనర్లుగా ఉన్న గోపీకృష్ణుల యొక్క పాత్ర ఏంటనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. మొత్తానికి కల్టు జిమ్ వ్యవహారంలో ప్రస్తుతం జిమ్ లో కేవలం ఫిట్నెస్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి మహిళల యొక్క భద్రత అనేది మరొకసారి ప్రశ్నార్థకంగా మారింది ఒక ఇన్సిడెంట్ తో. ఏకంగా జిమ్ ట్రైనర్లు, అక్కడ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తులే ఇతర వ్యక్తులతో కలిసి లైంగికంగా పాల్గొనాలంటూ కూడా తెలియజేసినటువంటి వ్యవహారం కాస్త కొంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలోనే బాధిత మహిళ ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరడం జరిగింది. ఓకే, రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.